ఝాన్సీ రంగయాత్ర కాదండి. ఝాన్సీ గారి రంగయాత్ర అనే థియేటర్ గ్రూప్‌కి అందులో వాళ్ళు 'టిట్ ఫర్ టాటూను' ప్లస్ 'పురుష సూక్తం' అని చెప్పేసి 2 ప్లేస్ ఏస్తున్నారు. అయితే 'పురుష సూక్తం'ని అంతకుముందే చూసున్నాను. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మన వంశీ చాగంటి గారు అండ్ ఝాన్సీ గారు. అండ్ మళ్ళీ వాళ్ళు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. ప్లస్ ఈరోజు 'టిట్ ఫర్ టాట్' అని యంగ్‌స్టర్స్ అందరూ కలిసి ఒక వినూతనమైన సబ్జెక్ట్ అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఇంతకాలం అది అలాంటి సబ్జెక్ట్ మనం ఎప్పుడు టచ్ చేయలేదు. అలాంటి సబ్జెక్ట్ ఆవిడ టచ్ చేసింది. ఆవిడ రాసింది, డైరెక్ట్ చేసింది. చాలా అద్భుతంగా చేశారు యంగ్‌స్టర్స్. స్టేజ్‌ని గానీ, లైటింగ్‌ని గానీ అన్నిటిని ఈవెన్ అంటే కమర్షియల్ థియేటర్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ నింపి ఓ ప్లే ప్రెజెంట్ చేశారు. అండ్ అఫ్‌కోర్స్ జనాలు అందరూ కూడా టికెట్ కొని వచ్చారు. ముందు అది చాలా ఆనందమైన విషయం. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. చాలా మంచి అనుభూతి. సో ఝాన్సీ గారి రంగయాత్ర ఇంకా ఇంకా ప్లేసెస్ వెళ్ళాలని చాలా చోట్ల ఇట్ హ్యాస్ టు గో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని చోట్ల ఈ నాటికలు టిట్ ఫర్ టాట్లు అలాగే ఝాన్సీ గారి 'పురుష సూక్తం' కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే. అంటే ఏ ఉద్దేశ్యం మీద ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? సార్ ఏం లేదండి, ఇవి ఆహ్లాదాన్ని ప్లస్ వినోదాన్ని కాకుండా ఒక మెసేజ్‌ని కూడా అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అది మెసేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మిగతాది వినోదమే. సో ఎక్కువ శాతం వినోదం తీసుకునే వాళ్ళు వినోదం తీసుకుంటారు. అందులో అంతర్లీనంగా ఉన్న మెసేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సో 2 ఉన్నాయి. అంటే ఝాన్సీ గారి ఈ నాటికల్లో అంటే మన వినోదంతో పాటు బుర్రకథలు ఇట్లాంటివి కూడా రావచ్చు కదా? బుర్రకథలు కూడా ఇప్పుడు మన ఫార్మాట్స్ అన్నిటినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలంటే అందరూ వచ్చి డెఫినెట్గా థియేటర్కి వచ్చి టికెట్ కొని చూడండి. అవును. సో అప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, వినోదాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, మెసేజెస్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో వెరీ గుడ్. చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి ప్లేస్. సో వచ్చి డెఫినెట్గా చూడండి. సార్ ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఏ మెసేజ్ వచ్చిందని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు? అది వచ్చి చూస్తే గానీ చెప్పలేం. ఎందుకంటే అది నా ఈ ఇది ఇక్కడ అంటే నేను కెమెరా ముందు చెప్పేయకూడదు. సార్. అంటే అంతర్లీనంగా ఉన్న మాస్కులినిటీ మీద, లేడీస్ జెండర్ మీద, మగ జెండర్ మీద ఉండే చిన్న టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా! దాని మీద ప్లే చేశారు. అది మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఝాన్సీ రంగయాత్ర కాదండి. ఝాన్సీ గారి రంగయాత్ర అనే థియేటర్ గ్రూప్‌కి అందులో వాళ్ళు 'టిట్ ఫర్ టాటూను' ప్లస్ 'పురుష సూక్తం' అని చెప్పేసి 2 ప్లేస్ ఏస్తున్నారు. అయితే 'పురుష సూక్తం'ని అంతకుముందే చూసున్నాను. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మన వంశీ చాగంటి గారు అండ్ ఝాన్సీ గారు. అండ్ మళ్ళీ వాళ్ళు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. ప్లస్ ఈరోజు 'టిట్ ఫర్ టాట్' అని యంగ్‌స్టర్స్ అందరూ కలిసి ఒక వినూతనమైన సబ్జెక్ట్ అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఇంతకాలం అది అలాంటి సబ్జెక్ట్ మనం ఎప్పుడు టచ్ చేయలేదు. అలాంటి సబ్జెక్ట్ ఆవిడ టచ్ చేసింది. ఆవిడ రాసింది, డైరెక్ట్ చేసింది. చాలా అద్భుతంగా చేశారు యంగ్‌స్టర్స్. స్టేజ్‌ని గానీ, లైటింగ్‌ని గానీ అన్నిటిని ఈవెన్ అంటే కమర్షియల్ థియేటర్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ నింపి ఓ ప్లే ప్రెజెంట్ చేశారు. అండ్ అఫ్‌కోర్స్ జనాలు అందరూ కూడా టికెట్ కొని వచ్చారు. ముందు అది చాలా ఆనందమైన విషయం. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. చాలా మంచి అనుభూతి. సో ఝాన్సీ గారి రంగయాత్ర ఇంకా ఇంకా ప్లేసెస్ వెళ్ళాలని చాలా చోట్ల ఇట్ హ్యాస్ టు గో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని చోట్ల ఈ నాటికలు టిట్ ఫర్ టాట్లు అలాగే ఝాన్సీ గారి 'పురుష సూక్తం' కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే. అంటే ఏ ఉద్దేశ్యం మీద ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? సార్ ఏం లేదండి, ఇవి ఆహ్లాదాన్ని ప్లస్ వినోదాన్ని కాకుండా ఒక మెసేజ్‌ని కూడా అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అది మెసేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మిగతాది వినోదమే. సో ఎక్కువ శాతం వినోదం తీసుకునే వాళ్ళు వినోదం తీసుకుంటారు. అందులో అంతర్లీనంగా ఉన్న మెసేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సో 2 ఉన్నాయి. అంటే ఝాన్సీ గారి ఈ నాటికల్లో అంటే మన వినోదంతో పాటు బుర్రకథలు ఇట్లాంటివి కూడా రావచ్చు కదా? బుర్రకథలు కూడా ఇప్పుడు మన ఫార్మాట్స్ అన్నిటినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలంటే అందరూ వచ్చి డెఫినెట్గా థియేటర్కి వచ్చి టికెట్ కొని చూడండి. అవును. సో అప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, వినోదాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, మెసేజెస్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో వెరీ గుడ్. చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి ప్లేస్. సో వచ్చి డెఫినెట్గా చూడండి. సార్. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఏ మెసేజ్ వచ్చిందని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు? అది వచ్చి చూస్తే గానీ చెప్పలేం. ఎందుకంటే అది నా ఈ ఇది ఇక్కడ అంటే నేను కెమెరా ముందు చెప్పేయకూడదు. సార్.
అంటే అంతర్లీనంగా ఉన్న మాస్కులినిటీ మీద, లేడీస్ జెండర్ మీద, మగ జెండర్ మీద ఉండే చిన్న టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా! దాని మీద ప్లే చేశారు. అది మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది.